హర్యానాలోని జింద్ జిల్లా ఉచానాలో ఒక అరుదైన ఘటన వెలుగులోకొచ్చింది. మగపిల్లాడి కోసం ఏకంగా 19 ఏళ్లుగా ఎదురు చూసిన ఒక దంపతులకు 10 మంది కుమార్తెల తర్వాత 11వ సంతానంగా కుమారుడు జన్మించాడు. జనవరి 4న జరిగిన ఈ ప్రసవంలో తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. 2007లో వివాహమైన ఈ దంపతులకు ప్రస్తుతం ఉన్న 10 మంది కుమార్తెల్లో పెద్దమ్మాయి 12వ తరగతి చదువుతోంది. మా పిల్లలు కూడా తమ్ముడు కావాలని కోరుకున్నారు, అందుకే మగబిడ్డ పుట్టే వరకు వేచి చూశాం అని తండ్రి సంజయ్ కుమార్ తన మనసులోని మాటను బయటపెట్టారు. 11 మంది పిల్లలను పెంచడం భారమైనప్పటికీ తనకున్న కొద్దిపాటి ఆదాయంలోనే అందరికీ మంచి విద్య, వసతులు కల్పిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తన కూతుళ్లను కూడా గొప్ప ప్రయోజకులను చేస్తానని ఆయన చెబుతున్నారు. అయితే మగపిల్లాడి కోసం ఇంతమందికి జన్మనివ్వడం సరైనదేనా అని కొందరు ప్రశ్నిస్తుంటే, 11 సార్లు ప్రసవించిన ఆ తల్లి ఆరోగ్యంపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.